బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో గుంటూరు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా భారతీయ న్యాయ సంహితలోని కీలకమైన సెక్షన్లను చేర్చారు. తొలుత నిర్లక్ష్యం కారణంగా మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు మరింత తీవ్రమైన అభియోగాలను మోపారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో గుంటూరు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా భారతీయ న్యాయ సంహితలోని కీలకమైన సెక్షన్లను చేర్చారు. తొలుత నిర్లక్ష్యం కారణంగా మృతి చెందగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు మరింత తీవ్రమైన అభియోగాలు మోపారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో గుంటూరు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దీని గురించి తాజా అప్డేట్ విజయవాడ నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఏదైతే జగన్ కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించినట్లు వార్తలు వస్తా ఉన్నాయి. కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. కాకపోతే మొదట జగన్ సంబంధించిన కాన్వాయ్ గుద్దుకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు అని మొదట వార్తలు వచ్చినాయి. తీరా చూస్తే జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్లు కొన్ని విజువల్స్ బయటకు వచ్చినాయి. దీని మీద మొదట నిర్లక్ష్య కారణంగా అనేటువంటి కారణంతో పలు సెక్షన్లు కేసు బుక్ చేశారు గుంటూరు పోలీసులు. ఇప్పుడు ఎప్పుడైతే జగన్ వాహనం కింద పడిన తర్వాత అనేకమైన తీవ్ర అభియోగాలు మోపుతూ సెక్షన్లు మార్చినట్లు తెలుస్తా ఉంది. దీని తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే ఈ నెల 18వ తారీఖు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటనకు అయితే ఏదైతే నాగేశ్వరరావు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు సత్తెనపల్లి పర్యటనకు అయితే బయలుదేరినట్టు మనం చూస్తాము. ప్రధానంగా ఆ పర్యటనలో పోలీసులు ముందుగా అయితే అనుమతి అయితే నిరాకరించారు. తర్వాత మళ్ళీ 3 వాహనాలు కేవలం 100 మంది మాత్రమే అనుమతిస్తూ కూడా పోలీసులు నేపథ్యంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఏదైతే ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో తన ఒక కారు ప్రమాదంలో మరణించినట్టు కూడా మనం అయితే చూస్తారంటాం. ఏదైతే ఆ రోజు జరిగినటువంటి జగన్ పర్యటన 18వ తేదీ జరిగినటువంటి సమయంలో అయితే జగన్ కాన్వాయ్లో ఒక వాహనం ఏసీ ఒక వాహనం ఢీకొని లింగయ్య అనే వ్యక్తి మరణించినట్టు ఆ పక్కకు రాగి దాన్ని అదే అంబులెన్స్ లో ఒక సర్జరీ పర్సన్ తీసుకున్నట్టు కూడా వ్యక్తి అయితే ధృవీకరించినట్టు మనం చూస్తాం. దాని ఎట్టకేలకు ఏదైతే తను మరణించాడనే విషయాన్ని నిన్న సోషల్ మీడియా వేదికలకు కూడా ఒక వీడియో అయితే సోషల్ మీడియా ఈ నేపథ్యంలో ఇదే అసెంబ్లీలో పరిగణించి ముఖ్యమంత్రితో పాటు జగన్మోహన్ రెడ్డి ఏటుగా చేరుస్తూ వెంకటరెడ్డి డ్రైవర్ని ఏటుగా చేరుస్తూ అదేవిధంగా దాంట్లో పాల్గొన్న ఎవరైతే ఆ యొక్క వాహనంలో ఉన్నారో వాహనంతో పాటు వాహనం ఎవరి పేరు మీద ఉందో వారిని ధనంజయ రెడ్డి పైన ప్రస్తుతం వాహనం అయితే దాంతోపాటు నాగేశ్వర రెడ్డి గతంలో మాజీ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినటువంటి పిఏగా పనిచేసిన నాగేశ్వర రెడ్డి ఈ 2 పైన కూడా కేసులతో నమోదు చేయకపోతే చూస్తాము. ఏదైతే ఈ రోడ్డు మీకు ఉన్న ఫిర్యాదు మేరకు ఏదైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో అక్కడ బాగా ఫిర్యాదు మేరకు 104 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసులు అయితే నమోదు చేసి ఏటుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏటుగా చేస్తారు. ఏమంటే వెంకటరెడ్డి కారు డ్రైవర్ని ఏటుగా ఎవరైతే కొనుగోలు చేస్తున్న ఓనర్ గా ఉన్నారో ఆ ఓనర్ గా ఉన్నాడు ధనంజయ రెడ్డితో పాటు మరొక వ్యక్తి మొత్తంగా 4 అయితే కేసులు నమోదు చేస్తున్న మనం చూస్తున్నారో దాంతో పాటు పోలీసులు ఇచ్చినటువంటి ఏదైతే పర్మిషన్ ఇచ్చి జనాలు రావడం పోలీసులు ఇచ్చినటువంటి ఆధార ప్రకారం ఏదైతే మాజీ మంత్రి చిత్తూరుపేట మాజీ మంత్రి పాటు వైవి సుబ్బారెడ్డి వీరిపైన కూడా మాజీ మంత్రి వీరిపైన కూడా కేసులు ఇప్పటికే నమోదు చేసినట్టు చూస్తారంట.
ఎట్టకేలకు ఏదైతే నిన్న ఏదైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వెహికల్ కింద మార్చిన వాహనం కింద మాత్రమే మరణించడంతో కూడా ఈ రోజు జిల్లా ఎస్పీ స్వీకరిస్తుందంటే మన సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేస్తున్న మన అకౌంట్ పెట్టింది. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో దాన్ని ధృవీకరించినట్టేనా, దాని ఆధారంగానే సెక్షన్ మార్చినట్టు తెలుస్తా ఉంది. ఏదైనట్టు మరి దీని మీద వైసీపీ పార్టీ ఇప్పటి వరకు స్పందించిందా? ఏటుగా జగన్ చేర్చడంపై దీన్ని ఎలా చూడాలి? ఇప్పటికే ఆ సింగయ్య భార్య కేసు పెట్టడం వల్ల ఏదైతే సింగయ్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, దీని మీద ఏమైనా తాజా అప్డేట్ ఉందా ఓవరాల్ గా? ఆధారమైన వీడియో గతంలో మేము అన్ని వీడియోలు ఆ చుట్టుపక్కల ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు వారందరినీ విచారించిన నేపథ్యంలోనే కానీ మరియు పూర్తి 9 PMS మార్చి ఫిర్యాదులో ఏటుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా కె నాగేశ్వర జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి మాజీ ఎంపీ, పేర్ని నాని మాజీ మంత్రి, మాజీ మంత్రి మొదలైనపై సెక్షన్ల కింద అయితే కేసులు అయితే నమోదు చేశారు. ఏదైతే గతంలో వచ్చిన స్టేట్మెంట్ కన్నా కూడా ఇప్పుడు దొరికిన ఆధారాన్ని బట్టి మాత్రమే ఈ సెక్షన్లు మార్చడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే వీడియో లభించిందో ఇదే ఒరిజినల్ వీడియో అంటూ కూడా ధృవీకరిస్తూ ఇప్పటికే అయితే ఈ యొక్క దీనిపైన అయితే కేసు నమోదు చేశారు. త్వరలోనే ఈ ముద్దాయిలందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారంటూ కూడా జిల్లా ఎస్పీ చెప్తున్న మాటలు. రహీం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్, ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.